అమరావతికి సంబంధించి భూసేకరణ మళ్ళీ చేస్తా ఉంటున్నారు. ఉన్న భూములనే మీరు ఇంకా డెవలప్ చేయలేదు అనేటువంటి వాదన కూడా వినబడుతోంది. దీనికి సంబంధించి రైతుల దగ్గర నుంచి కూడా కొంత అంటే కొంత ప్లస్‌గా చెప్తున్నారు, కొంత మైనస్‌గా చెప్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్‌లో ఉన్న వాటిని డెవలప్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రొక్యూర్ చేస్తే బెటర్ కదా అనేటువంటి వాదన కూడా వినబడుతోంది. అసలు అమరావతికి సంబంధించి ఓవరాల్‌గా మీ వ్యూ ఏంటి సార్? అమరావతి అన్నది రాజధాని అన్నది మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మనకు వచ్చిన కొత్త రాజధాని కావాలన్నది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత అమరావతి అన్నది రాజధాని కావాలి అని చెప్పేసి మన శాసనసభలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ప్రధానమంత్రి వచ్చారు, శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత మళ్ళా కేంద్రము రాష్ట్రం మధ్య అభిప్రాయాలతో మళ్ళా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో ప్రభుత్వమే కొత్త ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్సీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డి ఆయన కొత్త కాన్సెప్ట్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి 3 రాజధానుల కాన్సెప్ట్ వారు తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళా అమరావతి పక్కనగా పడిపోయింది. దాంతో ఇక్కడ భూములు ఇచ్చిన రైతులన్నీ కూడా మళ్ళా వాళ్ళు నిరాహార దీక్షలు, సమ్మెలు, పాదయాత్రలు చేసి మళ్ళా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. తర్వాత 3 రాజధానుల బిల్లు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత హైకోర్టు కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళా అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం మారింది. ఇప్పుడు 2000 సో ఇప్పుడు మళ్ళా అమరావతిని మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత భూమి సరిపోదు. 33,000 ప్లస్ అక్కడ ఉన్న 19,000 ప్రభుత్వ భూమి మొత్తం 52,000 ఎకరాలు. ఆ తర్వాత ఇంకొక 35 నుంచి 40,000 ఎకరాలు కావాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్మెంట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ రింగ్ రోడ్లు ఇవన్నీ డెవలప్ చేయాలంటే కావాలన్నది ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్. సో ముఖ్యంగా ఇందులో అంతకు ముందు కాన్సెప్ట్ లో నవనగరాలను అభివృద్ధి చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అందులో సుమారుగా ఒక 7,000 మందికి ఉపాధి కల్పించాలన్నది కూడా మొదటి ఆ డ్రాఫ్ట్ లో వాళ్ళు ఇచ్చిన ఒక అభిప్రాయం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళా ఒక 35 నుంచి 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం. కానీ బేసిక్ గా ఏంటంటే మళ్ళా ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్ ఫర్ ది స్టేట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. భూములను అమ్ముతాము ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్ గా అమరావతి అన్నది ఎకనామిక్ యాక్టివిటీని ఎలా డ్రైవ్ చేస్తుందో అన్నది చూడాలి. పెట్టుబడి ఎంతమంది వస్తారు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఏ విధంగా మీరు ఆకర్షిస్తున్నారు, మీరు ఏదైనా ప్రత్యేక రాయితీలు మీరు ఇస్తున్నారా, ఏ విధంగా గుజరాత్ లో గిఫ్ట్ సిటీకి ఏ విధమైన రాయితీలు వచ్చాయో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రాయితీలు మనం అమరావతిలో కూడా ఇవ్వచ్చు కదా. తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా ఏదైతే ఉందో వాటిలో ఉన్న హామీలను మళ్ళా మనం తీసుకురావచ్చు కదా అమరావతికి. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ఎందుకంటే ఎవరు వస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎవరు వస్తారు అమరావతిలో ఉండడానికి అన్న దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చాలా భూమి అలాట్ చేయడం జరిగింది లాస్ట్ టైం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు ఆ కార్యాలయాలు కట్టుకుంటే అందులో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. ఆ తర్వాత మనము సెక్రటరియట్ నిర్మిస్తున్నాము, తర్వాత వచ్చేసి ఆ హైకోర్టు నిర్మిస్తున్నారు, తర్వాత వచ్చేసి అసెంబ్లీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఈ 3 బిల్డింగులు నిర్మిస్తే వీటిని చూడడానికి పర్యాటకులు వస్తారు, కానీ అక్కడ ఉండడానికి ఎవరు ఉంటారు అన్నది మనం మెయిన్ గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ ఐటీ బ్రహ్మాండమైన సెక్టర్. కాబట్టి హైదరాబాద్ కు ఐటీలో ఎప్పుడప్పుడు వద్దామని అటువైపు ఇన్వెస్ట్మెంట్లు, తర్వాత పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. దానివల్ల హైదరాబాద్ ఎకానమీ. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ విపరీతంగా డెవలప్ అయింది. ఫార్మా ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్స్ కావచ్చు, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ఆ విధంగా అమరావతిలో ఉండడానికి ఏ విధమైన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తాయి అన్నది కూడా స్పష్టంగా తీసుకురావాల్సిన అంశం. ఎందుకంటే 1,00,000 ఎకరాల దాకా మళ్ళీ మరోసారి ల్యాండ్ ఎక్వైర్మెంట్ కానీ అంటే ల్యాండ్ మళ్ళీ కావాలి అనేది దాని మీద చర్చ నడుస్తోంది సార్. ఇది అంటే ఫస్ట్ ది డెవలప్ చేయకుండా ఇది ఎంతవరకు అవసరం అనేది ఒక ప్రశ్న. యాక్చువల్ గా మొదట్లో ఏమందంటే ఒక 1,500 ఎకరాలతోనే సరిపోతుంది, దాని తర్వాత నెమ్మదిగా డెవలప్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ వచ్చింది. హూజ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అన్నది కూడా పుస్తకాలు కూడా వచ్చాయి. దాని మీద చర్చ కూడా జరిగింది. అమరావతి ఎవరి రాజధాని అన్నది కూడా చర్చలు చేశారు. కొంతమంది ఇది ఒక సామాజిక వర్గానికి చెందిందని రకరకాల విమర్శలు వచ్చాయి. తర్వాత 3 పంటలు పండించే భూములు ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్షన్ కు ఉపయోగపడుతున్నాయి, తర్వాత ఈ ప్రాంతంలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని, తర్వాత రకరకాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అప్పుడు అగేన్స్ట్ గా మళ్ళీ హైకోర్టు వాళ్ళు దానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఏంటంటే ఫైనల్ గా ఒక ప్రాంతము
బిల్డింగులు కట్టినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. అవునండి. ఆర్థిక ప్రచోదనం అంటే ఇట్ షుడ్ బి ఎకనామిక్ డ్రైవింగ్ ఫోర్సెస్ అక్కడ క్రియేట్ చేయాలి. సో ఎస్ ఆ సార్. విధంగా మనం ఎలా తీసుకొస్తున్నాం అన్న దాని మీద అట్లీస్ట్ ఓకే, చంద్రబాబు గారు అనుభవజ్ఞులు, వారు అనుభవం ఉంది, ఆ అనుభవంతో ముందుకు వెళతారు అని ప్రజలంతా కూడా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి దానితో పాటు ప్రతి స్టెప్ ను కూడా ప్రజలకు కన్విన్సింగ్ గా మనం వెళ్ళగలగాలి. ఎందుకంటే వెళ్ళాలి. వైపు అవును సార్. ఉత్తరాంధ్ర ఉంది, ఇంకొక వైపు రాయలసీమ ఉంది. ఈ రెండు హ్మ్. కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి వీరందరూ కూడా కేవలం అమరావతి అభివృద్ధి చెందితే మా పరిస్థితి ఏంటన్నది కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్వెషన్ రైజ్ అవుతుందండి. అవును. కేవలం అమరావతి కాకుండా ఈ 2 ప్రాంతాల అభివృద్ధికి కూడా విశేషంగా మనం ఏదైనా తీసుకురావాలి స్కీమ్స్. అవును. సో అవును ఇప్పుడు సార్. ఎలాగో కూడా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద కేంద్రం ఆధారపడి ఉంది కాబట్టి, సో దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ 2 ప్రాంతాల అభివృద్ధి కూడా మనం ప్రయత్నించాలి. అటు అవును సార్. వంశధార, నాగావళి, ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కావచ్చు. ఇటు అవును సార్. రాయలసీమలో మినరల్స్ ఇవన్నీ కూడా ఖనిజాలు విపరీతంగా దొరికితే హార్టికల్చర్ బాగుంది. వాటిలను ఒక హబ్ లాగా తయారు చేయవచ్చు. తర్వాత కోస్టల్ ఆంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్యాడీ హబ్ గా తయారు చేయొచ్చు, ఆక్వా హబ్ గా తయారు చేయొచ్చు మనం. ఇలా అవునండి. తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ అలాంగ్ విత్ అమరావతి ఈ మోడల్ ని కూడా మనం డెవలప్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయన్న ఒక భావన తీసుకురావడం చాలా ముఖ్యం మనకి. అవును సార్. ఎందుకంటే అసలు హైదరాబాద్ బైఫర్కేషనే బేసిక్ గా హైదరాబాద్ ఒకటే అభివృద్ధి చెందిందన్న దీని మీద కూడా జరిగింది మనకి యాక్చువల్లీ. అవునండి. మిగతా ప్రాంతాలంతా కూడా నిర్లక్ష్యమయ్యాయని చెప్పేసి ఒక ధోరణి కూడా అప్పుడు ఉండింది. కాబట్టి అదే ఇక్కడ రిపీట్ అవ్వకుండా మళ్ళా ఈ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు, తర్వాత వచ్చేసి కమర్షియల్ ప్లాట్లు ఏవైతే ఇస్తామన్నారో వారికి మళ్ళా దానికి అంత ధర కూడా పలకాలి. అది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఆ టైంలో మీకు ఇంత ధర పలుకుతుంది కాబట్టి మీకు ఇంత లాభం వస్తుందని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ధర పలికే విధంగా కూడా ఆ భూమి యొక్క అప్రిసియేషన్ చేయడం కూడా ప్రభుత్వం బాధ్యత. సో దానికోసం మీరు ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ పుష్కలంగా తీసుకురావాలన్నది దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. అమరావతి గురించి మీరు మాట్లాడితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.